మనకి ఈ క్వశ్చన్లో ఏం ఇచ్చారంటే ఒక క్యూఏ ఛార్జ్ క్యూబీ ఛార్జ్ ఇచ్చారు. ఈ క్యూఏ ఛార్జ్ క్యూబీ ఛార్జ్ 3 మైక్రో కూలమ్స్, క్యూబీ వచ్చేసి -3 కూలమ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఈ ఛార్జ్ మీరు ఓ తీసుకున్నారో ఈ ఛార్జ్ ఎట్ పాయింట్ ఓ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ద క్యూఏ ఛార్జ్ అండ్ క్యూబీ ఛార్జ్. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అది క్లియర్ గా ఉంది. సో మీరు ఇక్కడ సపోజ్ మనం ఏదైనా ఒక ఛార్జ్ ప్లేస్ చేస్తే సో వాట్ విల్ బి ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ అండ్ డ్యూ టు బి. అదే మనం ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏలో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో క్యూఏ అండ్ క్యూబి ఇది సెంటర్ ఓ, ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే 20 సెంటీమీటర్స్ తోటి సపరేట్ అయ్యాయి. సో మీరు చూసినట్టయితే ఇప్పుడు వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆన్ ఓ డ్యూ టు ఏ. ఇక్కడ మీకు ఉన్నటువంటి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైనా కూడా పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ కి ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇదే డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఈ పాయింట్ లో తీసుకున్నా కూడా మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇదే డైరెక్షన్ లో ఉంటుంది. అదేవిధంగా క్యూబీ ఛార్జ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టువర్డ్స్ ఉంటుంది, టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఈబీ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఈ అనుకుంటే ఈ అనేది ఇలా తీసుకోవచ్చు, ఈఏ ప్లస్ ఈబీగా తీసుకోవచ్చు. We can add these two electric fields together because of the same direction. సో ఇప్పుడు మీరు ఈఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఈఏ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా కే ఇంటూ ఛార్జ్ క్యూ బై, నేను ఏ ఛార్జ్ కాబట్టి ఇక్కడ ఏ తీసుకుంటున్నాను, బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఇక్కడ ఏంటి, ఫ్రమ్ ద పాయింట్ ఏ టు పాయింట్ ఓ. సో ఇప్పుడు మీరు ఒకసారి క్లియర్ గా పిక్చర్ అబ్జర్వ్ చేస్తే ఇది ఈబీ కూడా ఈక్వల్ అవుతుంది. అది ఎలా సాధ్యం అంటే చూడండి, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఓ నుంచి ఏకి ఎంతైతే సపరేషన్ డిస్టెన్స్ ఉందో అలానే ఓ నుంచి బి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఓ అనేది మిడ్ పాయింట్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీకు ఛార్జ్ అనేది +3 ఉంది, ఇక్కడ ఛార్జ్ వచ్చేసి -3 ఉంది. సో ఓన్లీ డిఫరెన్స్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చేంజ్ అయిపోయింది. ఇక్కడ +3 ఇది -3 ఉంది. సో నేనేం చేస్తున్నాను అంటే మ్యాగ్నిట్యూడ్ లాగా కన్సిడర్ చేస్తే మీకు వచ్చేటువంటి వాల్యూస్ కూడా సేమ్ అయిపోతాయి. సో ఐ కెన్ కన్సిడర్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో హియర్ కే వచ్చేసి మనకి ఏంటి ఆల్రెడీ తెలుసు, 9 × 10 ⁴ ఇంటూ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యూఏ ఛార్జ్ వచ్చేసి నేను ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ లో తీసుకుంటున్నాను కాబట్టి 3 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6 బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఏంటి, మనకి ఇక్కడ సెంటర్ నుంచి మిడ్ పాయింట్ నుంచి ఏ ఛార్జ్ తీసుకోవాలి, ఏ వరకు ఉన్నటువంటి సపరేషన్ ఎంత, 20 సెంటీమీటర్ కాబట్టి హాఫ్ ఇంచ్ వచ్చేసి 10 సెంటీమీటర్ అవుతుంది. బట్ ఇది వచ్చేసి మనకు సెంటీమీటర్ లో ఉంది, మేము దీన్ని మీటర్ లోకి మార్చుకోవాలి. అంటే 10⁻⁻² ఆఫ్ హోల్ స్క్వేర్. సో మీరు దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే మీకు వచ్చే వాల్యూ వచ్చేసి 9 × 3 అంటే 27 అవుతుంది, ఇంటూ 10⁻⁹ అంటే ఇది 3 అవుతుంది. ఇక్కడ చూడండి 10². ఓకే, సో 10² అంటే ఈ 10² కూడా పైకి తీసుకెళ్తే 10⁻⁻² అవుతుంది, +2 పైకి వెళ్తే -2 అవుతుంది. ఇక్కడ 10⁻⁻4 ఉంది, ఇది కూడా పైకి తీసుకెళ్ళిపోతే +4 అవుతుంది. సో ఇక్కడ మీరు ఫర్దర్ గా ఇది సింప్లిఫై చేసుకుంటే మీకు వచ్చే వాల్యూ 27 × 10⁻5 న్యూటన్ పర్ కూలుమ్ అవుతుంది. సో దీన్ని ఇంకో రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు, 2.7 × 10⁻6 న్యూటన్ పర్ కూలుమ్. ఇది వచ్చేసి ఏ. సో ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు ఈబీ కదా. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఏ వాల్యూ. సో ఇక్కడ ఏమవుతుంది, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ వచ్చేసి 2.7 × 10⁻6 ప్లస్ 2.7 × 10⁻6 విచ్ ఇస్ ఈక్వల్ టు 5.4 × 10⁻6 న్యూటన్ పర్ కూలుమ్ అవుతుంది. ఇది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఏకి సంబంధించిన ఆన్సర్. సో బి ఎలా సాల్వ్ చేయాలో ఇక్కడ సార్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి ఎలా సింప్లిఫై చేయాలో చూడండి. పార్ట్ బి లో మనకి ఏమడిగారంటే నెట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఓ వెన్ వి ప్లేస్డ్ టెస్ట్ చార్జ్ యాజ్ 1.5 × 10⁻⁻9 కూలమ్స్ అన్నమాట. సో ఒకవేళ ఇక్కడ మన ఓ దగ్గర ఈ నెగిటివ్ టెస్ట్ చార్జ్ అనేది ప్లేస్ చేస్తే
వాట్ విల్ బి ద ఫోర్స్, నెట్ ఫోర్స్ డ్యూ టు చార్జ్ ఏ అండ్ డ్యూ టు చార్జ్ బి. ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఓ దగ్గర మనకు పనిచేసే ఏదైతే ఫోర్స్ ఉందో ఏ వల్ల, అది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఫోర్స్ ఏ. సో ఎందుకంటే ఇక్కడ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. సో కాబట్టి ఇక్కడ పనిచేసే ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది కాబట్టి ఇది ఇటువైపు అట్రాక్ట్ చేయబడుతుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే క్యూబీ, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇక్కడ యాక్ట్ చేసే ఫోర్స్ అనేది రిపల్సివ్ అవుతుంది కాబట్టి ఈ ఛార్జ్ నుంచి ఇది రిపల్ అయిపోతుంది. రిపల్ అవ్వడం అంటే ఈ విధంగా డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఇది ఎఫ్బి. సో ఇది ఫోర్స్ యొక్క డైరెక్షన్స్, నెట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్. ఇప్పుడు చూడండి బి ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. సో బి వచ్చేసి మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన నెట్ ఫోర్స్ కాబట్టి ఫోర్స్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మధ్యలో రిలేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఇంటూ ఈ. క్యూ నాట్ అనేది నెట్ ఛార్జ్ అవుతుంది, టెస్ట్ ఛార్జ్ అవుతుంది. సో ఆ టెస్ట్ ఛార్జ్ మనకు వచ్చేసి వాల్యూ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాను 1.5 ఇంటూ 10⁻⁻9. ఈ వచ్చేసి మనకి ఇక్కడ 5.4 ఇంటూ 10⁻6. సో దీన్ని మీరు ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే మీకు 8.1 ఇంటూ 10⁻⁻3 న్యూటన్స్ వస్తుంది. ఇది ఫోర్స్ యొక్క వాల్యూ. సో ఇది ఏ డైరెక్షన్ లో ఉంది? ఎఫ్ అనేది మనకు ఓఏ డైరెక్షన్ లో ఉంది. ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఇది ఓబి డైరెక్షన్ లో ఉంది. సో ఇది ఏ సింప్లిఫికేషన్, ఇది బి సింప్లిఫికేషన్. సో మీకు ఈ సింప్లిఫికేషన్ బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.